హాయ్ అండి. ఇప్పుడు నేను బొంబాయి చట్నీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి ఒక పాయ తీసుకొని ఇలా రెబ్బలుగా పొట్టు తీసి పెట్టుకున్నాను. కరివేపాకు కొద్దిగా ఒక 2 రెబ్బలు, కొత్తిమీర ఒక కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 కాయలు సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను. అల్లం ఇంత అంగుళం ముక్క తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పాయ తీసుకున్నాను. తాలింపుకి పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఒక టమోటా తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. పెరుగు ఒక 4 స్పూన్లు తీసుకొని ఒక 10 స్పూన్లంతా శనగపిండి తీసుకొని మొత్తం ఉండలు లేకుండా వాటర్తో కలిపి ఇలా పల్చగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇలా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేస్తాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు వెల్లుల్లి వేసేస్తున్నాను. దంచి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి కొంచెం వేగాక తాలింపు దినుసులు వేసేద్దాము. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు తాలింపు దినుసులు వేసేద్దాము. తాలింపు గింజలు వేగాక కరివేపాకు వేసేస్తున్నాను. కరివేపాకు వేసాక అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తున్నాను. పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేగినాయి కదండి, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేస్తున్నాము. ఆనియన్స్ వేసాక తగినంత ఉప్పు వేసేస్తే తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. ఉప్పు వేసాక మనం మూత పెట్టేసుకుంటే తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయండి. ఆనియన్స్ మగ్గినాయేమో చూద్దామండి. ఇదిగోండి, మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు టమోటా వేసేద్దాం. టమోటా ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దాము. ఇవి కూడా బాగా మెత్తగా మగ్గిపోతాయి. మూత పెట్టేస్తే ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేద్దాము. టమోటాలు బాగా మగ్గితే ఇంక శనగపిండి పోసేస్తున్నాము. టమోటాలు మగ్గినాయేమో చూద్దామండి. మనం చాలా సన్నగా తరుక్కున్నాం కదా టమోటాలు, ఇంకా తొందరగా ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చూడండి మగ్గిపోయింది. ఇంకా ఇప్పుడు మనము ఈ శనగపిండి మిశ్రమంలో కొద్దిగా పసుపు కొంచెం వేసాను, ఒక స్పూన్ అంతా. ఒక స్పూన్ తెల్లగడ్డ కారం, వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అది కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలిసేట్టు కలిపేసుకోవాలి. ఇదండి, టమోటాలు వేగినాయి కదా, ఇప్పుడు ఇంకా మనం ఈ వెల్లుల్లి కారము పసుపు కలుపుకున్నాం కదా, ఈ మిశ్రమం మనం అందులో పోసేసుకున్నాం. తాలింపులో ఇంకొద్దిగా వాటర్ కలిపి అదిగోండి, అదంతా కడిగేసి పోసేస్తున్నాను నేను. ఇదిగోండి, వాటర్ పోసేసాం కదా, ఇదంతా చిక్కబడేదాకా కలుపుకుంటూ ఉండాలి మనం. నేనైతే ఈ బొంబాయి చట్నీ చింతపండుతో చూశాను కానీ పెరుగుతో చూడలేదు. ఇలా కొంచెం పుల్లటి పెరుగుతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అమ్మ పెరుగుతోనే చేస్తుంది, మాకు అందుకని అలానే అలవాటు. కొంచెం పులుపు పెరుగుతో ఈ చట్నీ చేసుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ఇంక ఇది ఇలా కలబెడతా ఉంటే చిక్కబడుతుంది. మీడియం ఫ్లేమ్లో చిక్కబడేదాకా కలబెట్టుకోండి. ఇది మరీ చిక్కగా ఉండకూడదండి, చూసుకొని ఇంకొంచెం వాటర్ పోసాను నేను. పల్చగా ఉండాలి, కొంచెం చిక్కబడాలి, చూసుకొని కన్సిస్టెన్సీ పోసుకోండి వాటరు. అదిగోండి, చూసారా ఉడుకుతుంది. ఇది బుడగలుగా అలా వస్తుంటే ఇంక ఉడుకుతున్నట్టు. ఇంత జారుగా ఉండాలండి చట్నీ.
ఇంతేనండి, ఇంకా బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. నేను బౌల్లోకి తీసి చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా, అది వేసేసి ఒకసారి కలబెట్టేసి బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, టేస్టీగా బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. వేడిగా దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ కొద్దిగా కారప్పొడి వేసుకొని తింటే అస్సలు మామూలుగా ఉండదు టేస్ట్. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం అండి. స్పెషల్లీ మా సెకండ్ సిస్టర్కి అయితే చాలా ఫేవరెట్. తనకి కారప్పొడి కనుక పక్కన వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి బొంబాయి చట్నీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.